వచ్చింది ఇక్కడ సలీం. మరి ఏం చెప్పమంటారు సలీం? ఆయన ఏమన్నాడు? 42.5 పెడితే మాట తీరుగా మళ్ళీ నిన్న రాజశ్రీ గ్రామైక్య సంఘం రేపాక కొనుగోలు సెంటర్లో పాత కమిటీ నలుగురికి వాళ్ళకి భేదాభిప్రాయాలు గొడవలు రావడం వల్ల కమిటీలో నిన్న రైతులకి కొంచెం గ్యాప్గా ఏర్పడ్డది. ఒక 1 డే కొనుగోలు గ్యాప్ అయింది. అందుకు గాను మళ్ళీ కొత్త కమిటీని తీసుకొని మళ్ళీ పునరుద్ధరించి మేము మళ్ళీ కొనుగోలు స్టార్ట్ చేసినాము. ఈరోజు 805 బస్తాలు జోకినాము. లారీ కూడా వచ్చింది. లారీకి లోడ్ చేసి పంపిస్తాం. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, కొనుగోలు విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా మేము కొనుగోలు చేస్తామని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొనుగోలు చేస్తున్నారు. అదే వివోల కోశాధికారి కూడా లీలా గారు ఆల్రెడీ కార్యక్రమం మళ్ళీ యథావిధిగా నడిపిస్తుందండి. తేడాలు లేకుండా తూకంలో కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా, అవకతవకలు లేకుండా ఈ కమిటీ రెగ్యులర్గా మంచిగా నడుపుకుంటామని మేము చెప్తున్నాము. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, కమిటీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, మార్కెట్ రైతులకు ఎలాంటి అవినీతి కానీ అక్రమాలు కానీ ఎలాంటివి ఉండవు. మా గ్రామైక్య సంఘం కరెక్ట్గానే పనిచేస్తుంది. రైతులకు మంచి న్యాయం చేస్తుంది. పాత కమిటీ వాళ్ళు గొడవల వల్ల వాళ్ళు తీసేయడం జరిగింది. మేడం వచ్చింది. మేడం వచ్చి మమ్మల్ని కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. మేము ఎలాంటి అవకతవకలు లేకుండా జరగకుండా చూసుకుంటాము. బాధ్యతగా నడిపిస్తాము. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగని.